మీరు స్టడీస్‌లో ఎక్సెల్ అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ పోమోడోరో టెక్నిక్‌ని వాడండి. ఇదొక యూనివర్సిటీ స్టూడెంట్ అతని కాలేజ్ డేస్‌లో అతని వర్క్స్‌ని, ఇంకా స్టడీస్‌ని మేనేజ్ చేయడానికి వాడిన టెక్నిక్ అండ్ కనిపెట్టిన టెక్నిక్. సో, ఇందులో బేసికల్లీ ఫస్ట్ మనం ఒక స్పెసిఫిక్ టాస్క్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నేను ఈ సబ్జెక్ట్ చదవాలి, ఈ చాప్టర్ కంప్లీట్ చేయాలి. ఒక స్పెసిఫిక్ టాస్క్ తీసుకోవాలి. అండ్ మన టైం పీరియడ్ వచ్చేసరికి 30 మినిట్స్ ఉంటుంది మన టైం పీరియడ్. అయితే ఈ 30 మినిట్స్‌లో మనం ఏం చేయాలంటే, ఈ 30 మినిట్స్‌లో 25 మినిట్స్ మనం ఫుల్ కాన్సంట్రేషన్‌తో శ్రద్ధగా చదువుకోవాలి. ఫుల్ కాన్సంట్రేషన్‌తో చదివినాక మిగిలిన 5 మినిట్స్ ఏం చేయాలంటే, మనము మన బ్రెయిన్‌కి, మన బాడీకి రిలాక్సేషన్ ఇవ్వాలి. అంటే ఫోన్ చూడటమో, టీవీ చూడటమో, రీల్స్ స్క్రోల్ చేయటమో అట్లా కాదు. మనము లైట్‌గా వాకింగ్ చేయటం, అట్లా మనము ఒక రిలాక్సేషన్ థెరపీ ఇవ్వాలి ఆ 5 మినిట్స్. సో, దీనివల్ల మనము టైం మేనేజ్ చేసుకోవచ్చు, ఇంకా ఎఫిషియెంట్గా చదవచ్చు. సో, ఈ పోమోడోరో టెక్నిక్ అన్నది 30 మినిట్స్కి వాడతాం. ప్రతి 30 మినిట్స్ మన టైం పీరియడ్ బేసికల్లీ 30 మినిట్స్ ఉంటుంది. సో, ప్రతి 30 మినిట్స్కి ఇది వాడతాం. ప్రతి 30 మినిట్స్కి ఇది ఫాలో అవుతాము. దీని ప్రకారం ఈ 30 మినిట్స్లో ఉన్న 25 మినిట్స్ ఏమో మనము శ్రద్ధగా చదువుకోవాలి. అండ్ ఈ మిగిలిన 5 మినిట్స్ ఏమో మనము రిలాక్సేషన్ ఇవ్వాలంటే రీల్స్ స్క్రోల్ చేయడం కాదు, జస్ట్ టైంని ఎఫిషియెంట్ ఏమంటారు మనకి మంచిగా లైక్ వాకింగ్ అట్లా చేస్తూ మనకి రిలాక్సేషన్ ఇవ్వాలి. దీనివల్ల మనకి టైం సేవ్ అవుతుంది, మంచిగా చదువుకోవచ్చు. మీకు ఇట్లాంటి ఇంకా మరెన్నో స్టడీ టిప్స్ కావాలంటే వెంటనే మన ఛానల్ని ఫాలో అవ్వండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే ఇంకా మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తాము. అండ్ యూ కెన్ స్కోర్ ద బెస్ట్ మార్క్స్. ఓకే, బాయ్.